రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఒకానొక సమయంలో యూరప్కి, ఆఫ్రికా, అరబ్ దేశాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలు పడుతున్నటువంటి అష్ట కష్టాల విషయంలో ఎనలేని కరుణ కలిగింది. వాళ్ళందరినీ తమ దేశాలకు శరణార్థులుగా ఆహ్వానించారు. అలా ఆహ్వానించడానికి ఇష్టపడినటువంటి దేశాలను మానవతా విహీనమైనటువంటి దేశాలుగా ముద్రలు వేశారు. మొత్తం మీద ఈరోజు బెల్జియం కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఈ దేశాలలో కొన్ని ప్రాంతాలలో ఈ రకంగా వచ్చినటువంటి శరణార్థుల రూపంలో వచ్చినటువంటి ముస్లిం జనాభా ఏదైతే ఉందో ఇది అల్లర్లకు, అరాచకాలకు పాల్పడుతోంది. తాజాగా జర్మనీలో ఒక సంఘటన జరిగింది. జర్మనీలో శనివారం అంటే జూలై 25వ తారీఖున ఒక ఊరేగింపు జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి లెస్బియన్స్, గేస్, ట్రాన్స్జెండర్స్, వీళ్ళు ఎవరైతే LGBTQ+++ ఈ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఒక ప్రైడ్ యాత్రను, మేము చాలా గర్విస్తున్నాము ఎల్జీబీటీ అయినందుకు అన్నటువంటి ఒక యాత్ర తీశారు. నిజానికి మన దేశంలో కూడా ఎక్కువ మంది ఎల్జీబీటీని సమర్థించరు, కానీ మొహం తిప్పుకుని వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఈ ఊరేగింపు జరుగుతున్నటువంటి సమయంలో ఈ ఊరేగింపు తరువాత ఒక జనసభలో సంగీత కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఇది వెళ్తూ ఉండగా, బర్లిన్ నగరంలో వెళ్తూ ఉండగా ఈ యాత్ర మీదకి హఠాత్తుగా ఒక తెల్లటి వ్యాన్ దూసుకొచ్చి ఏకంగా జనాల మీద నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఒక వ్యక్తి అక్కడికక్కడ చనిపోయాడు, 16 మంది గాయపడ్డారు. టియర్ గార్టెన్ అనేటటువంటి పార్క్ దగ్గర ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనతో జర్మనీ అంతా కూడా నిర్ఘాంతపోయింది. ఈ ప్రైడ్ సభ తర్వాత వాళ్ళ పాటల కచేరీ ఇవన్నీ కూడాను క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఆ తర్వాత గాయపడ్డ 16 మందిని ఆసుపత్రులకు తీసుకువెళ్ళడం, హడావిడి చేయటము ఇదంతా జరిగింది. ఆ తరువాత ఒక స్తంభాన్ని గుద్దింది ఈ వైట్ వ్యాన్. స్తంభంలో గుద్దిన తరువాత ఆ డ్రైవర్ బండి దిగి పారిపోయాడు. అయితే జర్మనీ వంటి దేశాల్లో క్రైమ్ డిటెక్షన్ విధానాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వ్యక్తిని ట్రేస్ చేసుకుంటూ వీళ్ళు వెళ్ళారు. 26th జూలై అంటే 25 జూలైన సంఘటన జరిగింది. మరుసటి రోజు ఇతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇతని పేరు అబ్దుల్ బలౌట్. ఇతనికి ఇస్లామిక్ అతివాద, ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉంది. అతను గతంలో కూడాను ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడ్డాడు. అయితే చిన్న శిక్షలతో జర్మన్ ప్రభుత్వం సరిపెట్టింది. ఎందుకంటే యూరోపియన్ పద్ధతిలో మానవతా దృక్పథంతో వీళ్ళు హ్యూమన్ రైట్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి హంతకుడని తెలిసినా కూడా వదిలిపెట్టాడు. 26 జూలైన అతన్ని పట్టుకోవడానికి పోలీసులు వెళ్తే అతను ఒక పదునైన కత్తి తీసుకుని వాళ్ళ మీద దాడి చేశాడు. చిట్టచివరికి పోలీసులకు మార్గం లేకుండా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఈ అబ్దుల్ బలౌట్ అనేటటువంటి వ్యక్తి అక్కడికక్కడ చనిపోయాడు. అంటే ఇతను ఈ సంఘటన చేసిన తర్వాత స్పాండవ్ అనేటటువంటి జిల్లా ఉంది బర్లిన్కి దగ్గరలో, అక్కడికి వెళ్ళి అతను దాక్కున్నాడు. అతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అతని ఇంటిని చూస్తే ఇంట్లో కూడా అనేక ఆయుధాలు దొరికినాయి. ఇతను ఈ దాడులకు పాల్పడుతున్న సమయంలో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తున్నారు. మొట్టమొదట అతను ఎప్పుడైతే కత్తి తీసుకుని బయటకు వచ్చారో జర్మన్ పోలీసులు మీనమేషాలు లెక్కించలేదు, మానవ హక్కులు ఇలాంటి శుష్కమైనటువంటి కబుర్లు చెప్పలేదు. కత్తి తీసుకుని నా మీద దాడి చేయడానికి వస్తున్నటువంటి వ్యక్తికి తూటాతో మాత్రమే సమాధానం ఇవ్వాలని భావించారు. తక్షణం అతనిపై కాల్పులు జరిపి అతన్ని ఖతం చేశారు. అంటే భారీ నష్టాన్ని కలుగజేసినటువంటి ఒక ఉగ్రవాది అక్కడికక్కడే చచ్చిపోయాడు. అయితే జర్మనీలో ఇది మొట్టమొదటి దాడి కాదు. మంగళవారం రోజే ఈ సంఘటన జరిగింది. శనివారము, మంగళవారం అంటే 3-4 రోజుల క్రితమే ఒక తెల్ల జాతీయుడు, జర్మన్ జాతీయుడైనటువంటి వ్యక్తి జర్మనీలో ఉన్నటువంటి గ్రాఫ్టింగ్ అనేటటువంటి రైల్వే స్టేషన్లో ఎవరు కనిపిస్తే వాళ్ళని కత్తితో పొడిచాడు. కత్తివేటు వేస్తున్న ప్రతిసారి అల్లాహు అక్బర్ అని నినాదం చేశాడు. అంటే అతను కేవలం మతం మారడమే కాదు, అతివాద ఉగ్రవాద సంస్థల
పంచన చేరి వాళ్ళ సిద్ధాంతాన్ని ఓనప్ చేసుకుని తోటి జర్మన్ ప్రజల్ని ఇష్టారాజ్యంగా చంపడానికి ప్రయత్నించారు. ఒక వ్యక్తి చనిపోయారు, మరొక 3 గాయపడ్డారు. అతన్ని మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయగానే అతను లొంగిపోయాడు. లొంగిపోయి నా మతి భ్రమించింది, నా బుర్ర పని చేయటం లేదు, ఎందుకు ఈ పని చేశానో నాకు తెలియదు. ఎందుకంటే చాలామంది వ్యక్తులు మన దగ్గర కూడాను దేవాలయాల్లో రకరకాల దుష్కృత్యాలు చేసిన వాళ్ళు ఏమైంది అంటే తన మెదడు పనిచేయటం లేదు, మెంటలీ అన్స్టేబుల్ అని చెప్తారు. ఇదే మంత్రాన్ని ఆయన కూడాను చలామణి చేసే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ జర్మనీలో ఇలాంటి దాడులు నానాటికి పెరుగుతున్నాయి. శరణార్థులుగా వచ్చినటువంటి ఇస్లామిక్ జనాభా జర్మన్ జీవన విలువల్ని సారోగతం చేసుకుని ఆ సమాజం ఇచ్చేటటువంటి స్వేచ్ఛను తీసుకుని సమాజం ఇచ్చేటటువంటి రకరకాల ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు, పెన్షన్లని ఉపయోగించుకుని అదే సమాజం మీద దాడి చేయటం. చాలామంది గుర్తుండే ఉంటుంది, 2016 డిసెంబర్లో క్రిస్మస్ కోసము భారీ ఎత్తున ప్రజలు షాపింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక మతోన్మాది తన వాహనంతో వెళ్ళి ప్రజలను ఢీకొనడము, అనేక మంది చనిపోయారు. ఈ సంఘటనలో చాలామంది చనిపోయారు, 13 వ్యక్తులు చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. ఆ వ్యక్తి కూడాను ఇదే నినాదం, క్రిస్మస్ అనేది వాస్తవమైన పండగ కాదు, అసలైనటువంటి దేవుడు ఒక్కడే, ఆ దేవుడే గొప్పవాడు అనేటటువంటి నినాదాలు చేస్తూ పట్టుబడ్డారు. అతను దొరికిపోయాడు. ఆ తరువాత నుంచి క్రిస్మస్ సేల్స్కి వెళ్ళేటటువంటి ప్రజల సంఖ్య బాగా తగ్గింది. వెళితే ఏ దాడి జరుగుతుందో అన్నటువంటి భయం అక్కడి ప్రజల్లో నెమ్మదిగా పెరిగింది. దీంతో పరంపరాగతమైనటువంటి క్రిస్మస్ పండుగను జరుపుకునే విషయంలో కూడాను చాలా భయపడి, చాలా భయంతో గుండె గొబగొబలాడుతూ ఉండగా పండగ జరుపుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. చర్చిల్లో కూడాను అటెండెన్స్ తగ్గిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఎవడు ఏ కత్తి తీసుకొస్తాడో, ఏ నినాదం ఇస్తాడో, తుపాకీతో కాలుస్తాడో, లేకపోతే ట్రక్కుని తీసుకొచ్చి లోపలికి వచ్చేసి గుద్దేసి వెళ్ళిపోతాడో తెలియదు. కాబట్టి ప్రజల్లో భయం పెరిగింది. 2020 నుంచి 2025 వరకు కనీసము 25 ఇలాంటి దాడులు చేసే ప్రయత్నం చేస్తే అలర్ట్గా ఉన్నటువంటి జర్మన్ పోలీసులు వాటిని వమ్ము చేయగలిగారు. అయితే 25 కేసులు వమ్ము చేసిన ఒక్క కేసులో క్రిస్మస్ షాపింగ్ మాల్ మీద దాడి చేసేటప్పటికీ దాని ప్రభావం 2025 నుంచి క్రిస్మస్ షాపింగ్ పడిపోయింది, క్రిస్మస్ ఆరాధనకు వచ్చే వాళ్ళ సంఖ్య పడిపోయింది, ప్రజలు చర్చికి వెళ్ళడం కూడా భయంతో తగ్గిపోయింది. కాబట్టి ఈ తరహా దాడులు ఏవైతే జరుగుతున్నాయో వీటి విషయంలో పశ్చిమ దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మానవ హక్కులు, జీవకారుణ్యం వంటి సిద్ధాంతాలను పక్కన పెట్టి అతివాద గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించి ఇలాంటి హత్యాకాండకు పాల్పడే వాళ్లను అత్యంత కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే సమాజంలో భయం ఉంటుంది. ఇలాంటి దుండగులు దుష్కృత్యాలు చేయకుండా ఆగుతారు. మానవ హక్కులు, శాంతి ప్రియత్వము, మల్టీకల్చరలిజం ఇలాంటి శుష్కమైనటువంటి శూన్యమైనటువంటి వాదాలను ముందుకు తీసుకొస్తే ప్రస్తుతం జరిగిందే జరుగుతూ ఉంటుంది, పదే జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.